హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత సండే రోజు అయితే ఫిష్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈరోజు అయితే మనం ఫిష్ కర్రీ చేసుకుందాము. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. దీనికి ఆనియన్స్ అనేవి బాగా పడతావండి, కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని ఇట్లా కొంచెం లైట్ కలర్ వచ్చేసరికి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ ఏంటంటే మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. మేమైతే ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా వేపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. మీరందరూ ఇలానే చేస్తారా? నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా మగ్గుతున్నాయి. ఫిష్ అయితే మంచిగా ఫ్రెష్ కడిగి పక్కకైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కడిగేది అయితే తీయలేదు నేను. నెక్స్ట్ టైం షార్ట్ వీడియోలు అయితే తీసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం లేకుండా సో అందుకే ఫిష్ ఎలా కడగాలనేది నేను తీయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఆనియన్స్ ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పక్కకైతే రైస్ పెట్టిన ఫ్రెండ్స్. సండే కదా, లేట్ అయిపోయింది. పిల్లలు స్కూల్ ఉండదు, ఏముండదు. సో ఈరోజు అయితే లేటే అవుతాయి మా అయితే వంటలు. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఇంత చిన్నగా కట్ చేయని అవసరం లేదు, పెద్ద సైజు కట్ చేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇట్లా వేపుకొని నేను తొందర వేగుతాయి అనేసి ఇలా చిన్నగా కట్ చేశాను. సో ఇందులో ఏమేమి వేసుకోవాలి? జీలకర్ర, నేనైతే కొంచెం ఏంటి వేస్తానంటే చూడండి, లవంగాలు అయితే వేస్తాను 2. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. మేము కొంచెం స్పైసీగా తింటాం కదా, సో అది వేస్తే స్పైసీగా ఉంటుంది అనేసి వేస్తాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి కొంచెం. అది దానికి సరిపోతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడంతా మొత్తం వేసుకోవాలి. ఎంత ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. సో నేనైతే కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర లైట్గా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న పేస్ట్ అన్నది ఇందులో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ అయితే వేపుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు అలా వేపుతూనే ఉండాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది వేపుతుంటే ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను, మీరందరూ ఎలా చేస్తారు? ఒక 5 మినిట్స్ ఇలా 2 మినిట్స్ లేకపోతే ఇలా వేపుకోవాలి. కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది లేకపోతే. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వేస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్దండి, ఇంట్లో పట్టిందే అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసిన తర్వాత కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుతూ ఉండాలి. పేస్ట్ అయితే వేగినట్టే అండి. పసుపు, అల్లం అన్నీ వేసుకున్నాము. తర్వాత మనమైతే నెక్స్ట్ ఏం వేద్దామంటే చూడండి, నెక్స్ట్ అయితే కారం వేసుకోవాలి. సో మేమైతే తినే అంత వేసుకుంటున్నాం. మీరు ఎలా తింటే అలా వేసుకోండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి నేనైతే 2.5 వేసాను. సో స్పైసీగా అంటే ఇంకేసుకోండి, లేదంటే తక్కువ అంటే తక్కువ, 1/2 స్పూన్ తక్కువ వేసుకోండి.
ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఫిష్ వేసేసుకోవాలి. ఇందులో ఫిష్ వేస్తే అయిపోతుంది. ఫిష్ సో ఫ్రెష్ కడిగిన ఫిష్ అండి. సో ఇలా వేసుకోవాలి. చూడండి బాగుంది కదా, కలర్ రెడ్గా సూపర్గా ఉంది కదా. వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చింతపండు అయితే నిమ్మకాయ అంత సైజు నానబెట్టండి, పక్కకు పెట్టుకోవాలి నానబెట్టి. సో ఇవి కొంచెం ఒక 1 మినిట్ అలా వేగిన తర్వాత మనం చింతపులుసు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది తలకాయ కదా, కొంచెం పెద్దగా ఉంది. సో ఇవి కొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచిన తర్వాత కలపద్దు, సో అంత విరిగిపోతాయి. సో నెక్స్ట్ అయితే చింతపండు వేసుకోవాలి. సో చింతపండు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. నా పద్ధతిలో ఇలా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మగ్గుతుంటే చింతపులుసు అయితే పోయాలి. చూడండి. సో పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ. సో ఇలా ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక 1 గ్లాసు, ఒక చిన్న అంటే మీడియం సైజు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మేమైతే కొంచెం పులుపు తినాం కాబట్టి వాటర్ వేసుకుంటాం. పులుపు తినేవాళ్ళు అలానే కంటిన్యూ చేయొచ్చు. సో మేము పులుపు అయితే తినాం కాబట్టి వేసుకోవాలి. తర్వాత ఉప్పు. అయిపోయింది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. నేనైతే తింటున్నాను. చూడండి, సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ చాలా బాగా వచ్చింది. చేసుకోండి అందరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇలా ఉంది. ఓకే బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫిష్ కర్రీ చేసుకోండి.